అందరికీ నమస్కారం. పాజిటివ్, పాజిటివ్, పాజిటివ్. ఈ పాజిటివ్ అనే పదం ఊరికే పదంలా ఉండిపోయింది కానీ అందులో ఉన్న డెప్త్ చాలా మంది అనుభూతి చెందట్లేదు. పాజిటివ్గా ఉండమని చాలా మంది చెప్తున్నారు. ఏవో 4-5 పదాలు రాసుకొని ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఫెంటాస్టిక్, ఐఎమ్ మార్వలెస్, ఐఎమ్ గోయింగ్ టు డూ మెనీ థింగ్స్, గ్రేట్ థింగ్స్. ఇది వర్కౌటే అవ్వదు. తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో ఆ మాటలు అనడం అనేది కొంత సాయం చేస్తుందేమో కానీ నిజానికి అసలు ఏమాత్రం వర్కౌట్ అవ్వని అత్యద్భుతమైన విషయం. వర్కౌట్ కాని విషయాలతో మనం రోజుల తరబడి గడుపుతూ ఉంటాం. ఎందుకంటే మనకు భయం. పాజిటివ్గా ఉంటేనే పనులు జరుగుతాయి కదా అని మనం ఆల్రెడీ ఫిక్స్ అయినాం. నేను సెషన్లో తీసుకుంటున్నప్పుడు భయం వస్తే ఏం చేయాలని అడిగితే భయపడండి. దగ్గు వస్తే ఏం చేయాలని ఎవరైనా అడుగుతారా? ఏం చేస్తారు? దగ్గుతారు. మరి భయం వస్తే ఏం చేయాలి? భయపడాలి. బాధ వస్తే ఏం చేయాలి? బాధను రానివ్వాలి. ఏడుపు వస్తే ఏడవాలి. ఇది చాలా సహజత్వం, చాలా న్యాచురల్. కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఎవరో ఒకరు చెప్తున్నారు. పిచ్చోడు అంటారు వాడిని. జీవితం గురించి తెలియదు. నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటానంటే లేదు లేదు, అసలు వాడే నిజంగా నవ్వడు. ఎవరైతే మనస్ఫూర్తిగా ఏడవగలుగుతారో వాళ్ళు ఎవరైతే మనస్ఫూర్తిగా ఏడవగలుగుతారో వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వుతారు. ఎవరైతే బాధ యొక్క లోతుని అంటే గ్రహిస్తారో వాళ్ళు ఆనందం యొక్క పీక్ లెవెల్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇవి డ్యుయాలిటీస్ అంటారు. జీవితంలో రెండు ఉంటాయి. ఈ రెండింటి మీద మనకి గ్రిప్ కావాలి, అవగాహన కావాలి. ఒకటి మాత్రమే కావాలి, ఇంకొకటి వద్దు అంటే మూర్ఖులుగా తయారవుతాం, పిచ్చోళ్ళం అవుతాం. అట్లాంటి పిచ్చోళ్ళతో రోజు రోజుకి పెరుగుతున్నట్టున్నది సమాజం. ముఖ్యంగా కొన్ని క్లాసులకు పోయిన తర్వాత పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ రానియద్దు. అరే నెగిటివ్ మీరు ఎక్కడ రాణిస్తున్నారు? అవి వస్తున్నాయి. ఆ వచ్చేదాన్ని రానియద్దు అంటారేంటి? అసలు మీరు దయచేసి పాజిటివ్గానే ఉండాలని ఆ భ్రమలో ఉండకండి. నెగిటివ్ కూడా ఒక అత్యద్భుతమైన పాజిటివే, పాజిటివ్ కూడా అత్యద్భుతమైన నెగిటివే. ప్రతి పాజిటివ్ తనలో నెగిటివ్ని దాచుకొని ఉంటుంది, ప్రతి నెగిటివ్ తనలో పాజిటివ్ దాచుకొని ఉంటుంది. మీరు ఎట్లున్నా సరే ఇంకో రకంగా ఉన్నట్టే. పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉన్నట్టే, నెగిటివ్ ఉన్న పాజిటివ్ ఉన్నట్టే. ఈ రెండు వేరు వేరు కాదు. ఒక కాయిన్కున్న బొమ్మ బొరుసు లాంటివి. మీరు రెండింటిని విడదీయలేరు. ఈరోజు పాజిటివ్గా ఉన్నారా, ఓకే, అది నెగిటివ్గా మారుతుంది. ఈరోజు నెగిటివ్గా ఉన్నారా, పాజిటివ్గా మారుతుంది. బట్ ఈ రెండింటికి అతీతంగా ఒకటి ఉంటుంది, అది వేరే విషయం. మళ్ళీ అక్కడికి వెళ్తే పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉండదు, మంచి ఉండదు, చెడు ఉండదు. అది అత్యద్భుతం అనుకోండి. ఇట్స్ బియాండ్ దిస్ మెంటల్ వరల్డ్, బియాండ్ దిస్ ఫిజికల్ వరల్డ్. దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అదేమంత పెద్ద విషయం కాదు. మీరు సినిమాలు చూస్తుంటారా? సినిమాలలో సరే మనం రామాయణం తీసుకుందాం. రామాయణంలో రాముడు హీరో పాజిటివ్, రావణాసురుడు విలన్ నెగిటివ్. మన సినిమాటిక్ స్టైల్లో మాట్లాడుకుంటే మనకు ఈ సినిమాలో వచ్చిన తర్వాత రాముణ్ణి హీరోగాను, రావణాసుని విలన్ గాను చిత్రీకరించడం అనేది జరిగింది. మంచిగాను చెడుగాను చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు రామాయణం అంతా జరగాలంటే అక్కడ ఆ రావణాసురుడు ఉండడం అవసరం ఉంది. రావణాసురుడు లేకపోతే రామాయణం ఎట్లా జరుగుతుంది? రాముడి యొక్క అత్యద్భుతమైన గొప్ప గుణాలు ఎట్లా బయటకు వస్తాయి, వెలుగులోకి ఎందుకు వస్తాయి? రావణాసురుణ్ణి అంగీకరిస్తేనే మీరు రాముడిని బయటకు తీసుకురాగలుగుతారు. సినిమాలు చూస్తుంటాం కదా, విలన్ లేకుండా కేవలం హీరో మాత్రమే ఉండి అక్కడ హీరోయిజం బయటికి రావాలంటే విలన్ అద్భుతంగా ఉండాలి. విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరోయిజం అంత అద్భుతంగా వస్తుంది. అలాగే మీలో ఉన్న డివైనిటీ అనండి, పాజిటివిటీ అనండి బయటికి రావాలంటే నెగిటివ్ ఎంత వీలైతే అంత ఉండనియాలి. ఎన్ని కష్టాలు ఉంటే అన్ని కష్టాలు ఉండనియాలి. కొంతమంది నాకు కాల్ చేసినప్పుడు, క్లాస్లో ఉన్నప్పుడు చాలా కష్టాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటాను. ఏం కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకు చెప్తున్నారు సార్, ఏం దిక్కుమాల జీవితం సార్, నాకేందుకు ఇన్ని కష్టాలు సార్ అని ఇలా అంటూ ఉంటారు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి ఆ కష్టాలు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ హీరోని, వాళ్ళలో ఉన్న మంచిని బయటికి తీసుకురావడానికి ఒక మార్గం. ఇఫ్ దెర్ ఇస్ నో నెగిటివ్, మీలో పాజిటివ్ బయటికి రాదు.
కానీ మీరు కేవలం పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తే అస్సలు పాజిటివ్గా ఉండలేరు. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. బట్ నెగిటివ్ని ఆసరాగా చేసుకుని నెగిటివ్ని వాడుకుంటే ఊహించనంత పాజిటివిటీ బయటకు వస్తుంది. సో నెగిటివ్ అనేది నెగిటివ్ కాదు, మీలో ఉన్న పాజిటివిటీని బయటకు తీసుకొచ్చే ఒక అద్భుతమైన మార్గం. విలన్ ఎప్పుడు కూడా హీరోని మరింత ఎలివేట్ చేయడానికి హీరోని హీరోయిజంని బయటికి ఎలివేట్ చేయడానికి ఉన్న అద్భుతమైనటువంటి మార్గం. అక్కడ విలను లేకపోతే చూడండి సినిమాని ఏముండదు. సో మీలో నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, ఉండనివ్వండి. నెగిటివ్ ఉంటే ఉండనివ్వండి. అది మీలో ఆ నెగిటివ్ వచ్చిన ప్రతిసారి భయం, ఎంత ఎక్కువగా భయం వస్తే మీలో అంత ధైర్యం బయటికి రావడానికి ఒక అద్భుతమైన అవకాశం అని ఒక చిన్న భావనతో ఉండగలిగితే ఉండండి. అది నెగిటివ్ కాదు, బాధ నెగిటివ్ కాదు. ఇది నేను చాలా సందర్భాల్లో చాలా మందికి చెప్తూనే ఉంటాను. నెగిటివ్గా ఉంటే ఉండనివ్వండి. నెగిటివ్గా ఉన్నంత మాత్రాన ఈరోజు నెగిటివ్గా ఉన్నంత మాత్రాన రేపు అంతా నెగిటివ్ జరుగుతుందేమో అని భ్రమలో కూడా ఉంటున్నారు. అంటే నెగిటివ్గా ఉండండి అంటే సార్ అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ మనం నెగిటివ్గా ఉంటే నెగిటివ్ జరుగుతుంది కదా అని అంటుంటారు. మీ జీవితంలో ఇప్పుడు ఏమైనా పాజిటివ్ జరుగుతుందా ఒకసారి గమనించండి. అంటే ఏం లేదు. మరి ఇంకేం దరిద్రం? ఆల్రెడీ జరగాల్సిన దరిద్రాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. లోపల అంతా చెత్త పెట్టుకొని పైకి మాత్రం పాజిటివ్ అనే నటన ఎందుకు చెప్పండి? ఏం లేదు, చాలా సహజంగా ఉండండి. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రెండు, ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు. జీవితంలో మనం జీవితాన్ని అవగాహన చేసుకోవడం కోసం, పూర్తి స్థాయిలో జీవితాన్ని అవగాహన చేసుకోవడం కోసం ఆ రెండిటి అవసరం ఉంది. సో నెగిటివ్ అవసరమే. మీరు దాన్ని వ్యతిరేకంగా పోతే జీవితాన్ని వ్యతిరేకంగా పోయినట్టే. అందుకే కష్టాలు. ఈసారి నెగిటివ్ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మీలో సారీ మై డియర్ ఫియర్, నన్ను క్షమించు, తప్పుగా అర్థం చేసుకున్నా, నువ్వు నా జీవితానికి వ్యతిరేకం అనుకున్నా, కానీ నా జీవితాన్ని మరింత వ్యక్తం అవ్వడానికి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని తెలుసుకోలేకపోయినా నా అజ్ఞానాన్ని మన్నించు, దయచేసి నన్ను క్షమించు. ఇంటికి చుట్టాలను పిలుస్తారు కదా, గెస్ట్లను పిలిచినట్టుగా పిలవండి, ఉండనివ్వండి. ఎంతసేపు ఉంటుందో, భయం కావచ్చు, బాధ కావచ్చు, ఏడుపు కావచ్చు, కోపం కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు. అప్పుడు అర్థమవుతుంది లైఫ్ అంటే. అప్పుడు మీరు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. పాజిటివిటీ ఆటోమేటిక్గా అదే వస్తుంది.